పాసమైలారం ప్రమాదంలో సిగాచి పరిశ్రమ యాజమాన్యం అధికారుల లెక్కలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో 162 మంది డ్యూటీకి వచ్చినట్టు సిగాచి పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. అయితే అధికారులు మాత్రం 143 మందే డ్యూటీకి హాజరైనట్లు చెప్తున్నారు. ఈ 143 మందిలో 57 మంది ప్రమాదం నుంచి బయటపడి ఇళ్లకు చేరుకున్నారని చెప్పారు. 36 మంది మృతి చెందగా 34 మంది గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్తున్నారు. పాసమైలారం ప్రమాదంలో సిగాచి పరిశ్రమ యాజమాన్యం అధికారుల లెక్కలు కాస్త గందరగోళానికి గురిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఈ లెక్కలేంటి? ఎంతమంది హాజరయ్యారు? అధికారుల లెక్కలు ఏ విధంగా ఉన్నాయి? యాజమాన్య లెక్కలు ఏ విధంగా ఉన్నాయి? స్వాతి, 3 రోజుల క్రితం సిగాచి పరిశ్రమలో, పాసమైలారంలో ఉన్నటువంటి సిగాచి పరిశ్రమలో 9 గంటల 20 నిమిషాలకు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 163 మంది విధులకు వస్తే 162 మంది, ఒక వ్యక్తి పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రమాద సమయంలో 162 మంది డ్యూటీకి వచ్చారని చెప్పి కంపెనీ ఓ రిపోర్ట్ ఇచ్చింది ప్రమాదం జరిగిన తర్వాత. ఆ తర్వాత చూసుకుంటే మధ్యాహ్నానికి అంకె కాస్త 143 మందికి అని చెప్పి ఇక్కడ మనకు అధికారిక లెక్కలు, అంటే జిల్లా కలెక్టర్ నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. 143 మంది డ్యూటీకి వచ్చారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అందులో ప్రమాదం నుంచి 57 మంది ప్రమాదం నుంచి బయటపడి ఇంటి వద్ద ఉన్నారని చెప్పి అధికారులు ప్రకటన చేశారు. అదేవిధంగా వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో 34 మంది చికిత్స అందిస్తున్నట్టు కూడా వారు లెక్కలు చెప్తున్నారు. అలాగే 16 మందికి సంబంధించినటువంటి ఆచూకీ దొరకడం లేదని ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే మనం ఆ అధికారిక లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారని చెప్పి నిన్న జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే అఫీషియల్ గా కూడా ఇప్పటి వరకు వారు విడుదల చేసినటువంటి మృతుల సంఖ్య 36. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే 39 మృతదేహాలు వచ్చినట్టయితే మనకు సమాచారం అందుతుంది. అసలు దీంతో కంపెనీ లెక్కలకు అధికారుల లెక్కలకు 19 మంది తేడా చూపిస్తుంది. కంపెనీ వాళ్ళేమో 162 మంది విధులకు హాజరయ్యారు ప్రమాద సమయంలో అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మాత్రం 143 మంది విధులకు వచ్చారని చెప్పి చెప్తున్నారు. దీంతో అసలు బాధిత కుటుంబాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సిగాచి పరిశ్రమ స్పష్టంగా ఎవరెవరు డ్యూటీకి వచ్చారు, అసలు ఏ షిఫ్ట్కి ఎవరు వచ్చారు, ఏ షిఫ్ట్ జనరల్ షిఫ్ట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం ఏ షిఫ్ట్ ప్రారంభం అవుతుంది, ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జనరల్ షిఫ్ట్ ఉంటుంది. అయితే ఈ 2 షిఫ్ట్లలో కలుపుకొని ఇప్పటికే 163 మంది వస్తే దాంట్లో ఒకరు తిరిగి పర్మిషన్ తీసుకొని వెళ్లిపోయారని చెప్పి వారే అధికారిక లిస్టు ప్రకారం చెప్పారు. దీంతో మనం ఒక్కసారి చూసుకుంటే గనక ఆ ప్లాంట్కి వస్తే ఇది హైదరాబాద్ ప్లాంట్ అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ ప్లాంట్లో అడ్మిన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 11 మంది ఆ రోజు విధులకు హాజరయ్యారు. ఆ తర్వాత మనం ఒక్కసారి మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు. హైదరాబాద్ ప్లాంట్ ఇది. హైదరాబాద్ ప్లాంట్లో అడ్మిన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 11 మంది వచ్చారని చెప్పి చెప్తున్నారు. మనం డేట్ కూడా చూసుకోవచ్చు, 30. ఆ తర్వాత డిస్పాచ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 8 మంది విధులకు హాజరయ్యారని చెప్పి వారే అఫీషియల్గా ఇచ్చారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది 16 మంది విధులకు హాజరయ్యారని చెప్పి వారే ఒక లిస్టు మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా కార్మికులు అవసరం ఉంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మాత్రం అత్యధికంగా 90 మంది ఆ రోజు డ్యూటీకి హాజరయ్యారని చెప్పారు. ఆ తర్వాత క్వాలిటీ కంట్రోల్కు సంబంధించి 20 మంది విధులకు హాజరయ్యారు. ఆ తర్వాత స్టోర్స్కు సంబంధించి మాత్రం 15 మంది, అదేవిధంగా యూటిలిటీకి సంబంధించి 3. అంటే ఇవి అంతా కూడుకుంటే కనుక 163 మంది అవుతారు. 163 మందిలో మాత్రం ఒకరు ఇంటికి వెళ్ళిపోయారని చెప్తే 162 మంది విధులకు హాజరయ్యారు. మరి 162 మంది విధులకు హాజరైతే అసలు అధికారులు 143 అనే సంఖ్య చెప్పడం ఏంటి? అదేవిధంగా ఈ లెక్క ఇలా పక్కన పెడితే ఇవి ఆ కంపెనీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసినటువంటి లెక్కలు. కానీ రోజువారీ కూలీలకు వచ్చేటువంటి వారు కావచ్చు, అదేవిధంగా దాంట్లో రోజువారీ పనులకు వచ్చేటువంటి వారి సంఖ్య కూడా ఉంటుంది. వారెంతమంది ఉన్నారనేది మాత్రం ఇప్పటివరకు కూడా స్పష్టంగా తెలియదు. దీంతో అసలు తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఎవరెక్కడ ఉన్నారు, అసలు ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరేమైపోయారన్న ఆందోళన అయితే బాధిత కుటుంబాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి మనం పటాన్చెరు మార్చురి దగ్గర కూడా చూసుకోవచ్చు. వారి బంధువుల కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం వారంతా ఆచూకీ వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. अम्मा 3 दिन हुआ, आप कौन है आपके उधर कंपनी में? मेरा हस्बैंड है।
अभी तो कुछ पता नहीं चल रहा, बोला इधर है उधर है, मालूम नहीं है मेरा हस्बैंड किधर है। अभी तक नहीं मालूम हुआ। हाँ, डेट पर देखने के लिए नहीं छोड़ रहा हमें। कितना दिन आया, कितना दिन हुआ? 3 दिन हो गया, मेरा हस्बैंड का पता नहीं चल रहा। చూసుకోవచ్చు బాధిత కుటుంబాల్లో మాత్రం వారంతా రోధిస్తున్నటువంటి పరిస్థితి, గుండెలు పగిలేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎవరి ఆచుకి ఎక్కడ ఉందో తెలియక మాత్రం తీవ్ర గందరగోళమైనటువంటి పరిస్థితి. బాధిత కుటుంబాల్లో మాత్రం ఓ అయోమయం అయితే ఏర్పడింది. ఇప్పటికే పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో 39గా మృతదేహాలు ఉంటే అందులో అధికారికంగా 13 మృతదేహాలను గుర్తించి ఆ మృతదేహాలను ఇప్పటికే కూడా వారి స్వస్థలాలకు కూడా పంపించడం జరిగింది. మిగతా మృతదేహాలు ఏవైతే ఉన్నాయో మిగతా మృతదేహాలు ఇంకా మార్చిలోనే ఉన్నాయి. వారికి ఆ మృతదేహాలకు DNA పరీక్షలు చేశారు. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కార్మికుల కుటుంబ సభ్యులకు DNA టెస్టులు కూడా చేశారు. ఆ DNA టెస్టులు రావడానికి దాదాపు 48 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. 48 గంటల తర్వాత రిపోర్ట్లు వస్తే గానీ ఆ మృతదేహాల DNAలు అదేవిధంగా రక్త సంబంధికుల DNAలు మ్యాచ్ అయితే కనుక ఆ మృతదేహాలు అప్పగించి వారి స్వస్థలాలకు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు పరిశ్రమ కావచ్చు, ఇటు జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, ఈ రెండు కలిసి కూడా ఇటు కార్మికుల కుటుంబాలను కావచ్చు, మొత్తం కార్మికుల కుటుంబాలను అయితే తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.